హలో మనవడ. నమస్కారం తాతగారు. ఆహా, ఏమి సంస్కారం, ఏమి వచ్చస్సు, ఏమి తేజస్సు. శభాష్రా మనవడ, నా పేరు నిలబెట్టావు. అదంతా మీ వల్లే తాతగారు. మీరు ఇచ్చిన అభిమానులు, మీరు మాకిచ్చిన క్రమశిక్షణ, మీ రక్తంలో ఉన్న నటన టాలెంట్ అవన్నీ మాకు వంశపారంపరంగా వచ్చాయి. ఎరే మనవడా, నీ మాటలతో ఈ తాతకే పోటీ వచ్చేలా ఉన్నావుగా. నా పేరుని నామకరణం చేసింది మీరు తాతగారు. మీకు పోటీ కాదు, మీ మాటలే నా నోటి నుండి వస్తున్నాయి అంతే తాతగారు. నా రూపంతో ఉన్న నువ్వు నా నటనను కూడా పునికి పుచ్చుకుని మన అభిమానులకు పసందైన విందు అందిస్తున్నావు. చిరంజీవ సుఖీ భవ, సుఖీ భవ. ధన్యోస్మి తాతగారు. అంతేకాదు తాతగారు, నాకు మీరు నటించిన సినిమాలు కూడా రీమేక్ చేయాలనే కోరిక ఉంది. చాలా సంతోషం మనవడ. నువ్వు నా సినిమాలన్నీ చేయాలని నాకు కూడా కోరిక ఉన్నది మనవడ. తప్పకుండా తాతగారు. నువ్వు సన్నని మీసకట్టుతో బెల్ బాటమ్ ప్యాంటు వేసి వేటగాడి స్టైల్లో నువ్వు నడుస్తూ ఆడుతూ పాడుతూ ఉంటే మన అభిమానులు పిచ్చెక్కిపోతారురా. నిజమే తాతగారు, నాకు అదే ఆలోచన ఉంది. కానీ ఆవేశపడి ఏదీ చేయకూడదు. కొంచెం లేట్ అయినా సరే జాగ్రత్తగా చూసి చేయాలి అని ఆలోచిస్తున్నా. అది కూడా నిజమే రోయ్. ఎలా పడితే అలా చేస్తే ఈ తాత సహించడు. సాంఘిక కుటుంబ చిత్రాలు ఎలా చేసినా పర్వాలేదు, కానీ పౌరాణిక సినిమాలు చేసేటప్పుడు మాత్రం అక్షర దోషాలు లేకుండా జాగ్రత్తగా చూసుకుని చేయాలి. ఖచ్చితంగా తాతగారు. నాకు దానవీర సూరకర్ణ సినిమా చేయాలనే కోరిక ఉంది. ఆ సినిమాలో మీరు 3 పాత్రలు వేసి మీరే డైరెక్ట్ చేసి పాంచత్ నెల రోజుల్లో సినిమాని రిలీజ్ చేశారు. అదే కదా దమ్మంటే. నువ్వు ఆ సినిమా ఖచ్చితంగా చేయగలవు మనవడ. నువ్వు ఆ గెటప్పులు వేస్తే నందమూరి తారక రామారావు మళ్ళీ జన్మించాడు అనుకుంటారు. థియేటర్లో ప్రేక్షకులకు పూనకాలు లోడింగ్ అవుతాయి. అవును తాతగారు, నిజంగా మీరు కారణ జన్మలు. పౌరాణిక సినిమాల్లో అసలు అన్ని పాత్రలు ఎలా వేశారు తాతగారు? ఏ గెటప్ వేసినా దానికి సెట్ అయిపోయేవారు. అదంతా భగవంతుని అనుగ్రహం మనవడ. సాధారణంగా కొందరు కొన్ని పాత్రలకే సూట్ అవుతారు, కానీ అదేమిటో తెలియదు. కానీ నేను ఏ పౌరాణిక పాత్ర వేసినా చాలా అద్భుతంగా అందులో ఒదిగిపోతాను. రాముడిగా కృష్ణుడిగా వేసిన పాత్రలు ఇప్పటికే ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఆ రూపంలో ఉన్న మీ ఫోటోలను తమ ఇళ్లలో ఫ్రేములు కట్టించుకుని ఉన్నారు తాతగారు. మన అభిమానుల అభిమానం ఎప్పటికీ మరువరానిది. ఆ రోజుల్లోనే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతూ తిరిగి వస్తూ మద్రాసులో ఉన్న మన ఇంటికి వచ్చి నన్ను చూసుకుని వెళ్ళేవారు. వారి అభిమానం వర్ణనాతీతం మనవడ. ఆ అభిమానాన్ని ఇప్పుడు మాపై కూడా చూపిస్తున్నారు తాతగారు. మీ తర్వాత బాలయ్య బాబాయ్ మీ బాధ్యత తీసుకున్నారు. ఇప్పటికీ బాలయ్య బాబాయ్ నందమూరి అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. నా ముద్దుల కొడుకు రావాడు. చిన్ననాడే వాడి నటన చూసి ఆశ్చర్యపోయాను. మీ నాన్న హరి కూడా చాలా మంచి నటుడు. కొన్ని సందర్భాలలో హరి చెప్పే డైలాగులు అచ్చం నాలాగే ఉంటాయి. అవును తాతగారు, నాన్నగారు బాబాయ్ ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటారు. మా ఈ రూపానికి కారణం నందమూరి తారక రామారావు గారు. వారికి ఎన్ని జన్మలెత్తినా మా రుణం తీర్చుకోలేం అని మీపై కృతజ్ఞత చూపిస్తూ ఉంటారు. అన్నీ బాగానే ఉన్నాయిరా మనవడ. మరి నీ రాజకీయ రంగ ప్రవేశ మాటేమిటి? ఆ ఒక్కటి అడక్కండి తాతగారు. అదేమిటి మనవడ? నందమూరి నట వారసుడవి, అలాగే నందమూరి రాజకీయ వారసుడివి కూడా నువ్వే కదా. సినిమాల్లో అలరించిన నీవు రాజకీయాల్లో కూడా ప్రజలకు సేవ చేసి మన పార్టీ గొప్పతనాన్ని చాటాలి. తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడాలి. తెలుగువాడి గొప్పతనాన్ని దేశ విదేశాలలో చాటి చెప్పాలి. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా నా ధర్మాన్ని పాటిస్తాను తాతగారు. ప్రస్తుతానికైతే చంద్రమావయ్య చాలా అద్భుతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. బాలయ్య బాబాయ్, లోకేష్ బాబా వీళ్ళందరూ చాలా బాగా చూసుకుంటున్నారు పార్టీని. పార్టీకి నా అవసరం ఉన్న రోజు నేను తప్పకుండా పార్టీ కోసం సేవ చేస్తాను. వెరీ గుడ్. పార్టీకి నీ అవసరం ఎప్పుడొచ్చినా సరే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి. అదే ఈ తాతగా నా ఆజ్ఞ. తప్పకుండా తాతగారు. ముందైతే నాకు చేతి నిండా సినిమాలు ఉన్నాయి. మీ సినిమాలు మ్యాక్సిమం హిట్ సినిమాలు అన్నీ రీమేక్ చేయాలి. మన నందమూరి అభిమానుల్ని కలకాలం ఆనందంగా సంతోషంగా ఉండేలా చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. నీకు నా ఆశీస్సులతో పాటు ఆ భగవంతుని ఆశీస్సులు కూడా నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రా మనవడ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ తాతగారు.